హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈరోజైతే సంక్రాంతి వచ్చేస్తుంది కదా. గొబ్బెమ్మలు ఎలా పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకుంటాము, అలా గొబ్బెమ్మల గురించి పూర్తి వివరాలను అయితే తెలుసుకోబోతున్నాము. తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగల్లో సంక్రాంతి కూడా ఒకటి కదా. అయితే సంక్రాంతి అనగానే మనకి గుర్తుకు వచ్చేవి అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల కోలాటం, ఇవన్నీ వెంటనే గుర్తుకు వస్తాయి. అయితే ఈరోజు నేను గొబ్బెమ్మలు ఎలా పెట్టాలి, ఎందుకు పెడతారో తెలుపబోతున్నాను. మా సాంప్రదాయం ప్రకారం మేము ఎలా చేస్తామో ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. గొబ్బెమ్మలు ఎప్పుడూ కూడా నేల మీద పెట్టి చేయకూడదు, చెక్కపీట మీద పెట్టుకొని చేసుకోవాలి. ఆవు పేడను తెచ్చుకొని చేసుకోవాలి. చక్కగా గోశాలకు వెళ్ళి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆవు పేడ ఒకవేళ డ్రై అయిపోయినట్లుగా ఉంటే ఇలా కవర్ పెట్టేసి 1 నిమిషం నలుపుకుంటే గొబ్బెమ్మలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడైతే ఫ్రెష్గానే ఉంది. ఒకవేళ ముందు రోజు కానీ తెచ్చుకుంటే మాత్రం ఇలా చేసుకోండి. కానీ ఎప్పుడైనా గొబ్బెమ్మలకి ఆ రోజు ఆవు పేడను తెచ్చుకోవాలి. బట్ ఇప్పుడున్న రోజుల్లో మనకి అలా సాధ్యం కావట్లేదు కాబట్టి ఒకవేళ ముందు రోజు నైట్ తెచ్చుకున్నా సరే గొబ్బెమ్మను చేసుకునేటప్పుడు 1 నిమిషం పాటు ఇలా నలుపుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఈ గోమయంతో గొబ్బెమ్మలు చేసుకోవాలి. గోమయంలో ఒక్కోసారి గడ్డి కానీ పుల్లలు కానీ వస్తూ ఉంటాయి. అవేమీ లేకుండా తీసివేసుకోవాలి. మనం సంక్రాంతికి ముందు రోజు నైటే ముగ్గులు వేస్తాము. అంటే వాకిలి నిండా ముగ్గులు వేసి రంగులు వేయటం ఉదయాన్నే చాలా సమయం పడుతుంది అనేసి రాత్రి సమయంలోనే ముగ్గులు వేస్తూ ఉంటాము. ముగ్గులు ఎప్పుడు వేసినా సరే గొబ్బెమ్మను మాత్రం తెల్లవారుజామున పెట్టుకోవాలి. ముందుగా అయితే 1 పెద్దగా 2 చిన్నగా ముద్దలు చేసుకోవాలి. అలా 3 ముద్దలు చేసుకోవాలి. 3 ఎందుకు చేస్తున్నాము అంటే గొబ్బెమ్మని ఎప్పుడు కూడా 1 పెట్టకూడదు. ఒకవేళ వాకిలి పెద్దగా ఉండి గొబ్బెమ్మలు ఎక్కువగా పెట్టుకోవాలి అనుకుంటే 5 కానీ 9 కానీ 11 కానీ అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 3 చూపిస్తున్నాను. ఈ 3టితో గురుగులు చేసుకోవాలి. ఈరోజు నేను మా సాంప్రదాయం ప్రకారం మా నానమ్మ వాళ్ళు ఎలా చేసేవారో మేము ఎలా చేస్తున్నామో అది చూపిస్తున్నాను. ఇది మీ సాంప్రదాయం అంటున్నారు కదా, మరి మేము పాటించవచ్చా అనుకుంటే తప్పకుండా పాటించవచ్చు. ఎందుకంటే సాధారణంగా గొబ్బెమ్మలను గోదాదేవిగా, లక్ష్మీదేవిగా, గౌరీమాతగా భావించి పూజ చేస్తాము. ఈ సాంప్రదాయం అనేది ప్రాంతాలను బట్టి వచ్చింది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. కానీ భావన మాత్రం గోదాదేవిగా, లక్ష్మీదేవిగా, గౌరీమాతగా భావించి పూజ చేయడమే. అందుకే మీకు ఒకవేళ ఈ పద్ధతి నచ్చితే ఈ పద్ధతిలో కూడా గొబ్బెమ్మలు చేసుకోవచ్చు. ఇలా 3 ముద్దలు చేసుకున్న తర్వాత 3 పిరికెళ్ళు చేసుకోవాలి. 1 పెద్దగా 2 చిన్నగా పిరికెళ్ళు చేసుకోవాలి. ఈ పిరికెళ్ళ మీద మనకి పిరికెళ్ళ అచ్చు కనిపించాలి. ఆ తర్వాత 3 ముద్దలు చేసుకొని ఆ ముద్దతో మూతలు చేసుకోవాలి. 3 మూతలు చేసుకోవాలి. 1 పెద్దగా 2 చిన్నగా మూతలు చేసుకోవాలి. మూత ఇలా మందంగా చేసుకోవాలి, లేదంటే విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలానే ఇంకొక 2 చిన్న మూతలు చేసుకోవాలి. ఇలా గొబ్బెమ్మలు మొత్తం కూడా పీట మీదనే చేసుకోవాలి. ఒకవేళ పీట అవైలబుల్ లేకపోతే వెండి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ చేసుకోండి. రాతిండి స్టీల్ ప్లేట్లలో గొబ్బెమ్మలు చేయకూడదు. కొంతమంది మట్టి నేల మీద చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. గొబ్బెమ్మలు ఎలా పడితే అలా చేయకూడదు. పగుళ్ళు లేకుండా నీట్గా చేసుకోవాలి. అందుకే మొదటిగానే గోమయంని చక్కగా నలుపుకుంటే ఎటువంటి నలకలు లేకుండా చూసుకుంటే చక్కగా వస్తాయి. ఇలా 1 పెద్దగా 2 చిన్నగా మూతలు చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 ముద్దలతో గురుగులు చేసుకోవాలి. నానమ్మ వాళ్ళైతే ఇప్పటికీ కూడా గొబ్బెమ్మలు పెట్టడం అని చెప్పరు, గురుగులు పెట్టడం అని అంటారు. ఈ ముద్దని గురుగులాగా చేయాలి, అంటే గిన్నెలాగా చేయాలి. ఇలా గురుగులాగా చేస్తారు కాబట్టి వీటిని గురుగులు పెట్టడం అని అంటారు. మీలో కూడా కొంతమంది ఇలానే చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ మీరు కూడా ఇలాగే చేస్తారు అనుకుంటే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇలా 3 ముద్దల్ని కూడా 3 గురుగులు చేసుకోవాలి. ఇలా మొత్తం 3 గురుగులు, 3 మూతలు, 3 పిరికెళ్ళు చేసుకోవాలి. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటికీ పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఒకవేళ 5 కానీ 9 కానీ 11 కానీ అలా చేసుకోవాలి అనుకుంటే 1 పెద్ద గురుగు చేసుకొని మిగతావి ఎన్నైనా చిన్నవి చేసుకోవచ్చు. అంటే 1 పెద్ద గురుగు చేసుకొని మిగతా 4 చిన్న గురుగులు చేసుకోవాలి. అలానే మూతలు పిరికెళ్ళు కూడా 1 పెద్దగా చేసుకొని మిగతావన్నీ చిన్నవి చేసుకోవాలి. అంటే 1 తల్లి గొబ్బెమ్మగా మిగతావి పిల్ల గొబ్బెమ్మలుగా భావిస్తాము. అందుకే తల్లి గొబ్బెమ్మ 1 చేసుకోవాలి. పిల్ల గొబ్బెమ్మలు 2 కానీ 4 కానీ 8 కానీ చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కదానికి కూడా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. సంక్రాంతి రోజు ఖచ్చితంగా ఇంట్లోకి రథం వస్తున్నట్లుగా వేస్తాము. ఇలా రథం ఇంట్లోకి వస్తున్నట్లుగా వేసుకొని మధ్యలో పద్మం కానీ సూర్యుడు కానీ
ముగ్గుతో వేయాలి. మేమైతే సూర్యుడు వేస్తాము. భోగి రోజైతే భోగికుండ వేస్తాం కదా, ఆ భోగికుండ మధ్యలో గొబ్బెమ్మను పెడతాము. మనం మధ్యలో వేసిన సూర్యుడి మీద కానీ పద్మం మీద కానీ పసుపు కుంకుమ వేసుకోవాలి. అలానే ఇంటి ముందు గడపకి అటువైపు ఇటువైపు పద్మం వేసుకొని పద్మం మీద కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి. ఈ 3 చోట్ల గొబ్బెమ్మలు పెట్టాలి. తల్లి గొబ్బెమ్మని రథం మధ్యలో, అలానే పిల్ల గొబ్బెమ్మలు గడపకి అటువైపు ఇటువైపు మనం దీపావళికి దీపాలు ఎలాగైతే పెడతామో అలా పెట్టాలి. అయితే గొబ్బెమ్మను పెట్టడానికి చిక్కుడు ఆకు కానీ మామిడి ఆకు కానీ తీసుకోవాలి. చిక్కుడు ఆకు దొరికితే మాత్రం తప్పకుండా చిక్కుడు ఆకు మీద పెట్టడానికి ట్రై చేయండి. అవి 2 దొరకకపోతే తమలపాకు మీద పెట్టండి. ఇలా మొదట గురుగును పెట్టిన తర్వాత మూతని ఇలా నించోపెట్టాలి. ఆ తర్వాత పిరికిలి పక్కకు పెట్టుకోవాలి. ఈ 3 కూడా ఇలా పెట్టుకోవాలి. 3 కూడా పెద్దవి పెట్టాలి. రథం మధ్యలో కాబట్టి పెద్దవి పెట్టాలి. ఇలా ఈ 3 పెట్టుకొని నమస్కరించుకొని ఈ గురుగులో రేగిపళ్ళు వేయాలి. రేగిపళ్ళు ఇన్నే వేయాలా అనేం లేదండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటి మీద పసుపు కుంకుమ సమర్పించాలి. 3 చోట్ల ఒకేసారి పెట్టుకోవచ్చు. కాకపోతే మీకు క్లియర్గా అర్థమవడం కోసం నేను ఒకటి మాత్రమే పెట్టి చూపిస్తున్నాను. పసుపు కుంకుమ సమర్పించిన తర్వాత అక్షింతలు పువ్వులు కూడా సమర్పించాలి. అలానే కూరగాయలు దోసకాయ, చిక్కుడుకాయ, టమాటా, వంకాయ, పచ్చిమిర్చి ఈ 5 రకాలని గొబ్బెమ్మ దగ్గర పెట్టుకోవాలి. అలానే గొబ్బెమ్మలకి పిండి పువ్వులు, గరిక పెట్టాలి. ఇవన్నీ కూడా అసలు పద్ధతి ప్రకారం ఇలా పెడతాము. బట్ ఇప్పుడున్న రోజుల్లో మనకి ఏవి అవైలబుల్ ఉండట్లేదు. మనకి దొరికినంతలో తృప్తిగా పెట్టుకోవడమే. రైతులు పండించిన పంటలు సంక్రాంతికి ఇంటికి చేరుతాయి. అందుకే కొత్త ధాన్యాలను గొబ్బెమ్మల దగ్గర వేసి ధాన్యలక్ష్మిగా పూజిస్తాము. అందుకే కొత్త నవధాన్యాలను గొబ్బెమ్మకు సమర్పించాలి. ఒకవేళ నవధాన్యాలు దొరకకపోతే కొత్త బియ్యాన్నైనా గొబ్బెమ్మ దగ్గర వేయాలి. ఇలా ఒక గొబ్బెమ్మ పెట్టిన తర్వాత మిగతా 2 గొబ్బెమ్మలు కూడా చూపిస్తున్నాను. ఇలా ఈ 2 గడపకి అటువైపు ఇటువైపు పెట్టుకోవాలి. వీటిని కూడా మొదటి గొబ్బెమ్మ ఎలాగైతే పెట్టామో అలాగే పెట్టాలి. కాకపోతే కూరగాయలు పెట్టాల్సిన అవసరం లేదు. మిగతాదంతా మొదటి గొబ్బెమ్మ పెట్టినట్టుగా మొత్తం చేయాలి. ఇదే మాదిరిగా సంక్రాంతికి 3 రోజులు చేయాలి. భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు ఇలానే పెట్టుకోవాలి. వీటిని పెట్టిన తర్వాత గొబ్బెమ్మ తీసిన తర్వాత ఏం చేయాలనే సందేహం కూడా వస్తుంది. పల్లెటూళ్ళలో అయితే పెంట దిబ్బెలు అని ఉంటాయి, వాటి మీద వేస్తారు. ఇప్పుడు సిటీస్లో అలా ఏం ఉండవు కాబట్టి ఎవరు తొక్కకుండా వేయండి. ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మను కూడా ఎవరూ తొక్కకూడదు. గొబ్బెమ్మ తీసిన తర్వాత కూడా ఎవరూ తొక్కని ప్రదేశంలోనే వేయాలి. అలానే కొంతమంది అయితే ధనుర్మాసం మొత్తం కూడా పెడతారు. అలా ధనుర్మాసం మొత్తం పెట్టినవి పిడకలు చేసి భోగి మంటల్లో వేస్తారు. అదేవిధంగా ఒకవేళ శుక్రవారం కానీ మంగళవారం కానీ గొబ్బెమ్మలు తీయవలసిన పరిస్థితి వస్తే తీసి పక్కన పెట్టుకోవాలి కానీ పడేయకూడదు. ఈసారి కనుమ శుక్రవారం రోజున వచ్చింది. శుక్రవారం రోజున గొబ్బెమ్మల్ని ఎత్తిపోయకూడదు. అందుకే గొబ్బెమ్మల్ని శుక్రవారం రోజున పక్కన పెట్టుకొని శనివారం రోజున చెట్లల్లో వేసుకోవాలి. శుక్రవారం రోజున ఎత్తిపోయకూడదు. ఇలా చక్కగా పువ్వులతో అలంకరించుకున్న తర్వాత ధూపం చూపించాలి. ధూపం చూపించి పటిక బెల్లం చిప్స్ కానీ చిన్న బెల్లం ముక్క కానీ నైవేద్యంగా చూపించాలి. ఇలా ధూపం చూపించినప్పుడు మట్టి నేల అయితే చక్కగా అక్కడే అగరవత్తుల్ని కూడా గుచ్చేసుకోవచ్చు. ఇది సాంప్రదాయబద్ధంగా గొబ్బెమ్మ పెట్టే విధానము. కానీ ఇప్పుడు రోజుల్లో చాలామందికి గోమయం కూడా దొరకడం లేదు. గోమయం దొరకని వారు పువ్వులు పెట్టేసుకుంటున్నారు. అలానే కొంతమందికి ఈ పువ్వులు ఇలా విడదీసి వేయవచ్చా అని డౌట్ వస్తుంది. మనం బంతి పువ్వులు కానీ చామంతి పువ్వులు కానీ విడదీసినా సరే అవి పువ్వుల కిందే లెక్కించబడతాయి. కానీ గులాబీ పువ్వులు లాంటివి విడదీస్తే అవి పువ్వుల కింద లెక్కించబడవు. గొబ్బెమ్మలకి తప్పకుండా బంతి పువ్వులు ఉండాలి కాబట్టి బంతి పువ్వులు ఎలాగైనా సమర్పించవచ్చు. తెలుసుకున్నారు కదా గొబ్బెమ్మలు ఎలా పెట్టుకోవాలి అనేది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.